ఈజీగా షిరిడి ఎలా చేరుకోవాలో చూసారు కదా ముందు వీడియోలో. ఇప్పుడు అక్కడి నుంచి శనిసింగనాపూర్ అని శనిదేవుడి యొక్క మెయిన్ ప్లేస్ అనమాట. సో అక్కడికి వెళ్ళడానికి అక్కడ మనకి టెంపో ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. టెంపో, జీబ్, కారు ఇలా రకరకాలుగా అవైలబుల్ ఉంటాయన్నమాట. వాళ్ళు అంటూ ఉంటారనమాట శనిసింగనాపూర్ అని చెప్పేసి. మీరు గమ్మున డైరెక్ట్గా ఎక్కేస్తే సరిపోతుంది. సో 200 తీసుకుంటారు. చార్జెస్ ఒకవేళ వేరీ అయినా 300 ఉంటుంది అంతే, వెళ్ళడానికి రావడానికి. అదే టెంపోలోనే లేదు అదే జీబ్లోనే వెళ్ళేసి రావచ్చు. ఆ మధ్యలో వాళ్ళు 2 అవర్స్ జర్నీ అనమాట. ఆ మధ్యలో వాళ్ళు ఇలాగా చెరుకు రసం తాగడానికి ఆపారు. సో మన సైడ్ మెషిన్స్ ఉంటాయి కదా, ఇక్కడ మాత్రం ఆవుల్ని ఇలా యూజ్ చేసుకొని ఇలా చెక్కతో పిండుతారనమాట. సో సక్సెస్ఫుల్గా శనిసింగనాపూర్కి అయితే రీచ్ అయిపోయాము. సో మొత్తం బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇది ఎంట్రన్స్ పక్కన షాప్స్ అంతా కూడా ఉంటాయి. మీరు ఏమైనా కావాలన్నా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ నూనె అభిషేకం చేస్తారనమాట. సో ఆ నూనె అభిషేకం ఏంటి అంటే స్టార్టింగ్లో వాళ్ళు అమ్ముతూ ఉంటారు చిన్న బాటిల్ నుంచి పెద్ద బాటిల్ వరకు. అంటే 100 ml నుంచి 1 లీటర్ వరకు బాటిల్స్, డిఫరెంట్ బాటిల్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి పైన అభిషేకం చెయ్యాలి నూనెతో అంటే మనం 500 ఆర్ 1000 రూపీస్ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది వీఐపీ లాగా. లేదు అని అంటే ఏం చేస్తారంటే పక్కన ఒకటి ఉంటుంది అనమాట, అక్కడ పోసేస్తే చాలు దేవుడికి చేరుతుంది అని అంటారు. ఏమో నేనైతే అది బిలీవ్ చేయలేదు. ఎందుకంటే అది బయట కదా, మీకు చెల్ల మీద చేస్తే మనకు ఆ యూజ్ ఉంటుంది. ఇంక ఇలా చేస్తే ఏం యూజ్ ఉంటుంది అనేసి అని నేను చేయలేదు. ఇక్కడ ఉంది చూసారా, అక్కడ స్టార్టింగ్లో పూజారులు దగ్గరికి వెళ్ళి చేస్తున్నారు చూసారా, ఆ అభిషేకం మామూలుగా మనుషులు కూడా చేసే అలో చేస్తారు నూనె అభిషేకం. ఎంత అంటే మనం 500 ఆర్ 1000 పే చేస్తే. అలా కాకుండా నేను దూరం నుంచి ఇప్పుడు ఏదైతే వ్యూ ఉందో అక్కడ నిలబడుకోండే దగ్గర ఒక చిన్న డొంకలుగా ఫిల్టర్ లాగా ఉంటుంది అనమాట, అక్కడ పోస్తే చాలు అన్న కాన్సెప్ట్తో వాళ్ళు ఉన్నారు. సో నాకైతే అది బిలీవ్ చేయను. డైరెక్ట్గా మీరు వీఐపీ దర్శనము లేదు దేవుడికి అభిషేకం చేసుకోవాలి అంటే 500 పే చేసి మీరు అభిషేకం చేసేయండి. లేదంటే మంచిగా దర్శనం చేసుకోవచ్చు, ఎంతసేపు కావాలంటే అంతసేపు దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్యూ లైన్ ఉన్నా కానీ మనకు అందరికీ విజిబుల్ ఉంటుంది. సో ఆ వ్యూ వైజ్ అయితే ప్రశాంతంగా చూసుకునేసి వితిన్ 4 అవర్స్లో మనం షిరిడి నుంచి శనిసింగనాపూర్కి వెళ్ళడానికి ఒక 1.5 అవర్ 2 అవర్స్ పడుతుంది, రావడానికి 2 అవర్స్ పడుతుంది. ఇన్ బిట్వీన్ ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అంతా అయిపోతుంది. మేము రీచ్ అయినప్పుడు ఈవినింగ్ అవ్వడం వల్ల సో ఇక్కడ హారతులు అవన్నీ ఇస్తూ ఉన్నారనమాట. అభిషేకం చేస్తారు కదా, అభిషేకం చేసేసి హారతి ఇచ్చారు. సో అదైతే లక్కీగా చూసే భాగ్యం దొరికింది. ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన పోస్తున్నారు కదా, ఇలా పోస్తారనమాట. మీరు 500 1000 పే చేస్తే అది. ఇది బయట ప్లేస్ అనమాట. బయట ప్లేస్లో స్తంభాలు అవన్నీ మనకు కూర్చునేదానికి సీటింగ్ ఏరియా అంతా బాగుంది లెఫ్ట్ సైడు. ఇంకా అంతేకాకుండా సైడ్లో స్తూపాలు కూడా ఉన్నాయి, అది కలర్ఫుల్గా ఉంది. అండ్ ఆర్కిటెక్చర్ అయితే చాలా నచ్చింది. చూసారుగా పెద్ద స్తూపం, అక్కడికి పోయి మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. అక్కడ చిన్న చిన్న దేవుళ్ళు ఉన్నారనమాట. అంటే మనకి గర్భగుడి చుట్టూ ఉంటాయి కదా చిన్న చిన్న దేవుళ్ళు, అలా ఉన్నాయి. సో మీరు వెళ్ళి మంచిగా చూసుకొని అక్కడే నిలబడుకొని ఫోటోషూట్లు తీసుకోవచ్చు అండ్ వీడియోస్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. లోపల దేవుడి దర్శనము చాలా ప్రశాంతంగా అవుతుంది. సో మీరు కూడా ఫాలో అవ్వండి. వెళ్ళిన తర్వాత అంటే అమ్మాయిలకి అబ్బాయిలకి అలో లేదు అని కొంతమంది అంటూ ఉంటారు, అలా ఏం లేదు. చుట్టూ గుడిని వెళ్ళలేని వాళ్ళు చూసి ఎంజాయ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇక్కడ సాయి తీర్థ పార్క్ అని చాలా ఫేమస్ అనమాట. అండ్ చాలామందికి తెలీదు. నేనైతే పిన్ టు పిన్ మొత్తం క్యాప్చర్ చేశాను. అక్కడ లోపల ఎలా ఉంటుంది అండ్ ఏమేమి ఉంటుంది, ఎంత అవుతుంది ఖర్చు, అట్లీస్ట్ ఖర్చుది కాకపోయినా బేసిక్ ఐడియా. అండ్ వెళ్ళలేని వాళ్ళకి వ్యూ సూపర్గా ఉంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు ఆ వీడియో చూసి. సో నేనైతే పోస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో సాయి తీర్థ పార్క్. సో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మీ అమ్మ వాళ్ళు తాత వాళ్ళు పోలేని వాళ్ళు ఉన్నట్టయితే హ్యాపీగా వీడియో చూపించి మొత్తం క్లియర్గా చూడనివ్వండి. ఆ భాగ్యాన్ని వాళ్ళకి ప్రసాదించండి. ఎందుకంటే లోపల ఏంటి ఎలా ఉంటుంది అనేసి అని చాలామందికి చూడాలని ఉంటుంది, కానీ కొంతమంది సరిగ్గా క్యాప్చర్ చేయరు. ఈవెన్ వీడియోస్ చూసిన యూజ్ ఉండదు అనమాట. సో ఆ పర్పస్తో నేను తీసాను. టాటా మరి.